హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో క్యాబేజ్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ వీడియో చూసే ముందుగా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం ఎక్కువగా క్యాబేజ్ ఫ్రై చేసుకుంటాం, లేదంటే పప్పులో కూడా వేసుకుంటాం. అలా చేస్తే స్మెల్ కొంతమందికి నచ్చక తినరు చాలా వరకు. కానీ క్యాబేజ్ హెల్త్కి చాలా మంచిదండి. క్యాబేజ్ ఎక్కువగా తీసుకుంటే కనుక మనకి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, అలాగే బాడీ పెయిన్స్ కూడా తగ్గిస్తుందండి. మరి ఇంత హెల్దీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసే ముందు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ధనియాలు జీలకర్ర 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇందులో 3 ఎండుమిర్చి వేసుకోవాలి. మీకు స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. 4 పచ్చిమిర్చి ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా వేసుకున్న తర్వాత 3 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగాలండి. ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఈ పోపు అంతా కూడా బాగా వేగుతుంది. ఇలా వేగినప్పుడు నేను 1/2 కిలో క్యాబేజ్ తీసుకుని చిన్నగా కట్ చేసుకున్నానండి. కట్ చేసిన తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇది చిన్నగా కట్ చేసుకుంటే కనుక త్వరగా ఫ్రై అవుతుందండి. అందుకోసం ఈ విధంగా చిన్నగా కట్ చేసి ఇప్పుడు దీన్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్లో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. అంటే మనం క్యాబేజ్ కడగాం కాబట్టి ఏమైనా వాటర్ కంటెంట్ ఉంటే కనుక మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల వాటర్ అనేది ఎగిరిపోతుంది. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే ఇవి కొంచెం మగ్గి ఉంటుందండి. ఒకసారి మళ్ళీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇంకొక 3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. క్యాబేజ్ ఫ్రైకి అయితే క్యాబేజ్ చాలా బాగా ఫ్రై చేస్తాం కదా, కానీ పచ్చడి కాబట్టి అంత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ పాటు ఇదొక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టమాటోలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. బాగా పండిన టమాటో అయితే చాలా బాగుంటుందండి. ఇలా టమాటో వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ క్యాబేజ్ ఇంకా టమాటో పీసెస్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. అంటే టమాటో మగ్గాలి కాబట్టి ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. నేను ఇప్పటి వరకు ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి, ఎందుకంటే క్యాబేజ్ అనేది తొందరగా మగ్గదు, అందుకోసం సాల్ట్ యాడ్ చేయలేదు. సో ఇలా మూత తీసుకుని టమాటో బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. మీకు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది. చింతపండు వేసుకున్న తర్వాత 1 నిమిషం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసుకోవాలి. వేడి మీద గ్రైండ్ చేసుకుంటే మిక్సీ అనేది పాడవుతుందండి, అందుకోసం బాగా చల్లార్చుకోవాలి. సో ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి మీకు టేస్ట్కి ఎంత పడుతుంది అంటే అదంతా కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదైతే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి, అస్సలు వాటర్ వేయకూడదు. వాటర్ వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఈ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఈ పోపు అనేది కొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతుందండి. సో తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 5-6 వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న క్యాబేజ్ పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిని ఈ పోపులో వేసి కలుపుకోవాలి.
స్టవ్ ఆన్లోనే ఉంచుకొని ఈ పోపు అంతా కూడా పచ్చడిలో కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, క్యాబేజ్ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. మనం ఇది ఇడ్లీలోకి తీసుకోవచ్చు, ఇంకా మనకు కర్రీ ఏం లేనప్పుడు రైస్లో కూడా ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి లైక్ కూడా చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో నోటిఫికేషన్ ద్వారా మీరే నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.